నమః. నేను మీ నోముల రమేష్ ఋషి. ఆంగ్ల నామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము. మిథున రాశి వారికి ఈ సంవత్సరము రెండు విభిన్నమైన ఫలితములను అందిస్తుంది. ఈ రాశి వారికి శని ఈ సంవత్సరము 7వ స్థానములో, రాహువు రాశిలో మరియు 2వ స్థానములో, గురువు 6వ 7వ స్థానంలో నడుస్తున్నారు. అందువలన ఒక వర్గము పెద్ద సమస్యలతో చిక్కుకొని ఉంటే మరొక వర్గము వారు కూర్చొని తింటూ జీవించగలుగుతారు. ఎవరి జాతక చక్రంలో గురువు మరియు చంద్రుడు మంచి స్థానంలో ఉన్నారో వారు చాలా ఆనందంగా జీవించగలుగుతారు. కొంతమందికి కనీస అవసరములు తీర్చుకోవడానికి కూడా ఎక్కువ శ్రమించవలసి వస్తుంది. అధిక ఖర్చులు చేసి అప్పుల సమస్యతో సతమవుతున్న వారికి అపనిందలు పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇతరులను కష్టపెట్టకుండా, నష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా నిజాయితీగా ప్రేమయుతంగా జీవిస్తూ అందరిలో ఉన్న భగవంతుడిని ప్రేమించగలిగితే ఏ మత సాంప్రదాయాల్లో జీవిస్తున్న ఒక్కడైనా మతమునకు అతీతుడైన భగవంతుడు ఆపద్బాంధవుడుగా సహాయము చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరములుగా ప్రాపర్టీ సంబంధ వివాదాల్లో పరిష్కరించబడకుండా ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ రాశి వారికి అక్టోబర్ 2019 నుండి చేయు కార్య వ్యాపారాలు ఉన్నతి కలుగుతుంది. జరిగిన సంవత్సరములో ఎవరైతే కష్టములు అనుభవించారో వారికి ఈ సంవత్సరము ఉపశమనం కలుగుతుంది. ఈ రాశి వారికి శని 7వ స్థానంలో నడుస్తున్నారు. అందువలన ఏవైనా రిస్క్ పనులు చేస్తూ ఉంటే హాని సంభవిస్తుంది. కుటుంబ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరము ఆఖరికి ఉపశాంతి కలుగుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారు ఈ సంవత్సరము ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అయినా అక్టోబర్ నెల నుంచి ఆరోగ్యము మెరుగుపడుతుంది. విశేషముగా చెప్పవలసిన విషయం ఏమిటంటే వీరు చేయు కార్య వ్యాపారములు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటే వారి ఆర్థిక స్థితి బాగా బలముగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం చేయువారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ సంబంధిత కార్యములు చేయువారికి ఈ సంవత్సరము చాలా ఎక్కువ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సంతానము పొందాలని ఎదురు చూస్తున్న వారికి చాలామందికి ఈ సంవత్సరము సంతాన యోగము కలుగుతుంది. వివాహం కాని వారికి చాలామందికి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. ఈ సంవత్సరము పూర్తిగా కుజుడు ఉన్న స్థానము ప్రకారము మానసిక ఒత్తిడికి లోనవుతూనే ఉండవలసి వస్తుంది. అందువలన అనవసరమైన విషయంలో తలదూర్చకూడదు. ఇతరులకు ధనము అప్పు ఇచ్చిన మధ్యవర్తిగా ఉండి ఎవరికైనా ధనము అప్పు ఇచ్చినా నష్టము చూడవలసి వస్తుంది. ఈ రాశి వారికి ప్రత్యేక సలహా ఏమిటంటే ఏ విధమైన రిస్కులు, వాద వివాదములు తలదూర్చకుండా శనీశ్వరునకు నియముగా దానము చేయుట ఆచరిస్తుండడం చాలా మంచిది. వ్యాపారము ఈ వర్గం వారికి ఈ సంవత్సరము పెద్ద విశేషముగా ఏది ఉండదు. ఈ సంవత్సరం ఒక్కొక్కసారి ఉత్తేజముగా, ఒక్కొక్కసారిగా ముందు వ్యాపారం సాగుతుంది. మానసికంగా అలసిపోయి కార్యములు ఆలస్యము చేయడం మూలంగా చాలా కార్యములు త్వరగాను నియమిత కాలములో పూర్తయ్యే ఆస్కారం లేదు. ఎవరైతే ఇనుము, బొగ్గు, ఖనిజములు మరియు మెడిసిన్స్ క్షేత్రములలో సంబంధపడి ఉన్నారో వారికి ఉన్నతముగా ఉంటుంది. సాధారణ వ్యాపారం చేయువారికి స్థితి మామూలుగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం చేయువారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. వడ్డీకి ధనము ఇస్తే తిరిగి రాకపోవచ్చు. అనవసరముగా రిస్క్ వ్యాపారములు చేయకూడదని సలహా చెప్తున్నాము. మార్కెటింగ్ చేయు వ్యక్తులకు స్థితి కొంత మెరుగుపడుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరము ధార్మిక కార్యకలాపాలకై హృదయం తెలుసుకుని ఖర్చు పెడతారు. శుభం భూయాత్.
తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.